పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒడిబియ్యం కొన్ని ప్రాంతాల్లో ఒడిబియ్యం అనే పేరుతోనే జరుగుతుంది కార్యక్రమం. మనం తెలంగాణలో ఎక్కువగా చూస్తాం, మరి మిగతా ఏ ప్రాంతాల్లో ఉందో నాకైతే అంత ఐడియా లేదు. అసలు ఈ ఒడిబియ్యం కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు చేస్తారు? ఇది గౌరీ ఆరాధన అని చెప్పాలి. ఓకే. ఇది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మనం చూసేది ఏంటంటే పెళ్ళైన ఆడపిల్లలకి పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం పోస్తారు, పుట్టింటికి వెళ్ళి పోయించుకుంటారు. తర్వాత అత్తారింట్లో ఆ ఒడిబియ్యాన్ని వండుతారు. ఇక్కడ బాగా నియమంగా జరుగుతుంది తెలంగాణలో. అవునవును, విరివిగా. మళ్ళీ దేవాలయాల్లో అమ్మవారికి ఒడిబియ్యం పోసే విధానం కూడా ఉంటుంది. ఏదైనా శుభకార్యం ఉంటే అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు, చీరా సారా తీసుకెళ్ళి ఇస్తారు, ఆడపిల్లల్ని గౌరవించడం. అయితే దీనికి కొన్ని చోట్ల పెళ్లిళ్లలో ఒడికట్టు బియ్యం అని కడతారు. అవును, ఒడిగంటి బియ్యం తెలుసా? అవునండి, ఈ ఒడిగంటి బియ్యం కట్టడం ఏమిటి, పెళ్లిలో కట్టిస్తే అది అత్తారింటికి వెళ్ళాక విప్పి ఆ ఒడిగంటి బియ్యం తోటి పాయసం చెంగులో కడతారు. తెల్ల చీరకి చెంగులో కడతారు. చెంగులో కట్టే విధానం ఒకటైతే, ఇంకొక చీరలో కట్టి దాన్ని నడుముకి కడతారు. ఓకే, నడుముకి కడితే ఆ ఒడిగంటి బియ్యం ఇట్లా పట్టుకుని వెళ్తారు. అవును, ఈ కట్టిన చీరకి చెంగుకి కాదు, ఇంకొక చీరలో పోసి కడతారు, లేదా ఉత్తరీయంలో పెద్ద ఉత్తరీయంలో కూడా కడతారు, పోసేసి నడువుకి బిగించి కడతారు. అవును, ఇక నువ్వు నడుము బిగించాలని చెప్పడం కోసం. అత్తారింటికి వెళ్ళాక ఆ ఒడిగంటి బియ్యాన్ని వండుతారు, కొన్ని ఇళ్లలో పాయసం చేస్తారు. ఒకటి, కొంతమంది ఇప్పుడు బియ్యాన్ని దేంట్లో పోసి పైన పెడతారు, పుచ్చిపోతాయి బియ్యం. అవును, అలాగే సంసారం అలాగే, అందులో రకరకాలు పుడతాయి కదా జీవులు, అలా రకరకాలుగా పరిఢ వెళ్ళాలని కొందరిళ్లలో చెంబులో పోసి పైన పెడతారు. సూపర్. అవి పూర్తిగా పాడైనాక ఏ మట్టిలోనో కలుపుతారు. కొన్ని చోట్ల ఇది కూడా కనపడుతుంది. పాయసం వండే వాళ్ళు ఉండరు అందరూ. ఇప్పుడు ఈ ఒడి బియ్యమే ఒడిగంటి బియ్యం కదా. అవును. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏమిటి, ఆడపిల్లలకి కడుపు చలవని ఏటా చలిమిడి పెడతారు, బియ్యంతో చేసిందే కదా. మామూలుగా మనిషి శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. నాభి దగ్గర ఉండే చక్రాన్ని మణిపుర చక్రం అంటారు. ఈ నాభి దగ్గర మన ఒడి ఎక్కడ ఉంటుంది, రక్షించే స్థానం అన్నమాట అది. ఈ ఒడిలో ఇలా బియ్యం పోయటం వల్ల ఏంటంటే, ఈ ఒడి మధ్యలో, ఈ మణిపూర చక్రంలో మధ్యలో ఒడియాణ పీఠం ఉందని అంటారు. అంటే అమ్మవారు ఒక చిత్రమైన శక్తితోటి, అంటే చాలా పనులు చేయగలిగే శక్తి. ఇప్పుడు లక్ష్మీదేవి డబ్బిస్తుంది, సరస్వతీదేవి జ్ఞానం ఇస్తుంది, గౌరీదేవి ఐదోతనాన్ని ఇస్తుంది. జ్ఞానాన్ని, సంపదని, ఐదోతనాన్ని ఇచ్చేటువంటి ప్రచండమైన శక్తి స్వరూపం ఒకటి ఈ మణిపుర చక్రపు మధ్య భాగంలో ఉంటుంది. ఓకే. ఆమెని అర్చించటం, ఏ పిల్లకైతే ఒడిలో ఇది పెడుతున్నామో వాళ్ళకి ఇట్లాంటి సమస్తమైన శక్తులు ఉండాలని, తమ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ఇంకో ఇంటికి వెళ్ళి అక్కడ కూడా అన్ని రకాల శక్తులతోటి చక్కగా ఉండాలని కోరుకుంటూ ఒడిలో పోస్తారు. ఇవి చేతిలో పెట్టకుండా ఒడిలో పోయిస్తారు. అందుకే ఒడిబియ్యం అన్న పేరు. మనం ఆ ఒడి పదం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ వడ్డాణం అంటావా, వడ్డాణం అంటే ఏమిటి, ఈ పొట్టకి నడుం చుట్టూతా కట్టుకునే సాధనం కదా. ఆ ప్రాంతం పేరే అది, ఒడియాణం దాని పేరు. మనకి లలితా శాస్త్రంలో ఓఢ్యాణ పీఠ నిలయ వస్తుంది అమ్మవారు. అవును, ఈ ఓఢ్యాణ పీఠం అనేది ఒక శక్తిపీఠం కూడా ఉందని చెప్పుకుంటాం. అవును, ఈ ప్రాంతాన్ని మనం ఆ పొట్ట తాలూకు ఈ భాగంలోనే మనకి సంతానం కలుగుతారు, పిల్లలు కలిగేది పొట్టలో. అవును కదా. అది ఎక్కడుంది, కరెక్ట్గా ఇదే ఒడిలోనే ఉంటుంది. స్త్రీ సంబంధమైన ఆడవాళ్ళకి కావాల్సిన హార్మోన్స్ అన్నీ కూడా ఈ కటి భాగంలోనే ఉంటాయి, ఒడి భాగంలోనే ఉంటాయి. వాటన్నిటికీ మంచి చేకూరటం కోసం ధాన్యాన్ని పోయటం పద్ధతి. ఓకే. మనం ఇక్కడ తెలంగాణలో చూస్తాం, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు కదండి. అంటే ఇది వరకు జయ, ఆడపిల్లల్ని ఇంత ఆదరణ, ఆస్తిపాస్తులు ఇవ్వటాలు అవి ఉండేవి కాదు కదా. అంచేత ఏంటంటే ప్రతి సంవత్సరము చీరాసార ఒడిబియ్యం ఒట్టిగా పోసి పంపించేయకుండా, అవును, ఓ పేరెంటం వేడుక, నువ్వు మాకు చాలా విలువైన దానివి అని చెప్పడం కోసం ప్రధానంగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, పుట్టింటి ఆదరణ, పుట్టింటి దన్ను వెనకాల వాళ్ళకు ఉండటం వల్ల అత్తారింట్లో విలువ ఉంటుంది, వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది. ఏటా కాన్పులు కాసేవాళ్ళు, పాపం ఇది వరకు కనేవాళ్ళు కదా. మరి వాళ్ళకి ధైర్యం ఎట్లా, ఏం భయం కదా, ఎప్పుడు మరణమే కదా జయ. పురుడు అంటే మరణాసన్నం అయ్యి రావటం కదా. మరి ఇంత హింస ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి కదా. అంచేత అట్లా ఏటా పోయటం ఇక్కడ సాంప్రదాయం. మన వైపు ఏం చేస్తారు, కడుపుతో ఉన్నప్పుడు కన్నప్పుడు
కన్న తర్వాత ఏడాదికి కొంతమంది ఇళ్లలో ఏటా చలిమిడి పెడతారు జయ. చలివిడి రూపంలో పెడతాం, బియ్యం కాకుండా బియ్యం చలివిడి ధాన్యం లాగా కాకుండా చలిమిడి కడుపు చలవ, అంతే, అసలు దాని అంతే. పేరే అది. అవును. కడుపు చలవ కోసం పెడతారు. ఏటా చలివిడి పెట్టే వాళ్ళు ఉంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చి లేచారనుకో పుట్టింటికి తీసుకెళ్ళి ఆదరించి చక్కగా బట్టలు కొనిపెట్టి మంచి చీర వాళ్ళకి నచ్చే బట్టలు కొని అప్పుడు ఒళ్ళో చలిమిడి పెట్టి పంపిస్తారు. చీరతో పాటు సారే గీర అన్ని పంపిస్తారు. ఈ వడి బియ్యం పోసే సిద్ధాంతం ఏంటంటే 5 దోసెళ్ళు పుట్టింటి వాళ్ళు పోస్తారు. ఈ 5 దోసెళ్ళు ఒక్క తల్లే కాకుండా ఒక 4-5 ముత్తైదులు కలిసి పోస్తే వాళ్ళందరి సౌభాగ్యపు అంశ అమ్మాయికి లభిస్తుంది, ఆశీర్వచనం కోసం. అంతే. అమ్మాయిది 5 పీడికిళ్ళు మళ్ళీ వెనక్కి వేస్తారట. ఓకే. మా ఫ్రెండ్స్లో చాలా మంది ఒడిబియ్యం వండాను రండి అని పిలుస్తుంటారు. ఒకటిసారి 2 సార్లు ఒడిబియ్యం పోసే ప్రోగ్రామ్ కూడా వెళ్ళాను నేను. మీరంటే ఒక ముత్తైదులు బయట నుంచి వచ్చిన వాళ్ళతో కూడా పోయిస్తారు. 5 ముత్తైదులతో పోయించాలని. ఓకే. మళ్ళీ వండే రోజున మళ్ళీ పుట్టింటి వాళ్ళని పిలిచి బియ్యంతో పాయసము పులిహోర అవి చేస్తారు. ఇంకా మిగిలిన వ్యవహారాలన్నీ అన్నీ అంటే పూజా విధానం వ్యవహారంగా కనపడదు, భోజనాల వ్యవహారంగానే కనపడుతుంది. కాదు రమ్మగారు, ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఇప్పుడు అల్లుడు కూడా వస్తాడా? అత్తవారి కుదిరితే అల్లుడిని కూడా ఆ పక్కనే కూర్చోబెట్టుకుని లక్ష్మీ స్వరూపాలుగా కొలుస్తారు. కూతుర్ని అల్లుడిని మహాలక్ష్మి స్వరూపంగా భావించి అమ్మవారికి ఇవి ఇస్తున్నట్టుగా, ఆ గర్భస్థానంలో ఉన్న గౌరిని అర్చిస్తున్నట్టుగా, పక్కన ఉన్న అల్లుడు విష్ణుమూర్తిగా, లేకపోతే ఆవిడ పార్వతీదేవి అతను పరమేశ్వరుడుగా. కానీ ఎంత అద్భుతమైన ఆచారాలు కదా ఆచారం. మరి అంటే వాళ్ళని ఆదరించడము, మీరు మాకు ఇంపార్టెంట్ అని సత్సంబంధాలు ఉంచుకోవటం, ఇటు కుటుంబం అటు కుటుంబం కూడా కదా. ఇప్పుడు మరి ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఒడిబియ్యం పోయించుకోవాలి, 3 ఏళ్ళు అయిపోయింది అని అదొక సిద్ధాంతంగా వస్తారు. ఒడిబియ్యం పోయిపోతే మీ వాళ్ళు ఒడిబియ్యం పోయలేదు అని పోట్లాట కూడా దిగుతారు. అవును, అది కూడా ఉంటుంది. ఇది ఇందులో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రధానమైంది ఒకరినొకరు ఆదరించుకోవటం, కాన్ఫిడెన్స్ పెంచటమే, అంతే. సత్సంబంధాలు నెలకొనేలాగా చేయటమే. ఈ ఒళ్ళో పోసాక ఇది అమ్మవారిని ఎక్కడో అర్చించట్లేదు కదా మనం. అంతర్ముఖ సమారాధ్య అమ్మవారి చెప్తాం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు ఎంతైనా ఆరాధించవచ్చు. బయట చూడాలంటే ఆ స్వరూపం నీకు కనపడదు, లోపల ఉంటుంది. ఈ షట్చక్రాలలోనూ అమ్మవారు ఉంటుందని, ఈ చక్రార్చన ఈ రకంగా కూడా చేయొచ్చని పాఠక జనం కూడా చేస్తారు. ఇప్పుడు ఈ షట్చక్రాలు అవి ఎవరికి తెలుస్తాయి? అవును, ఎవరో చదువుకున్న వాళ్ళు, ఆ యోగంలో ఉండేవాళ్ళు, ఆ కుండలిని యోగమో ఇంకోటో అదే అలాంటివి ఏవో చేసేవాళ్ళు, వారికి మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. సామాన్య జనం, పాఠక జనం ఎలా తెలుసుకుంటారు? ఇలా తెలుసుకోవాలి, ఇలా అర్చించాలి. మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆమె ఎందే ఈ గౌరీదేవిని అర్చించటం పాయింట్ బాగుంది కదా, చాలా బాగుంది. మన వైపు చేయరు, అక్కడ వేసే పద్ధతి అది. ఏ ఊళ్ళల్లో చేసే పద్ధతి ప్రకారం అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా రమ్మగారు. తెలంగాణ ఒకటి ఉంటుంది, కోస్తా ఒకటి, ఆంధ్ర రాయలసీమ ఒకటి. అప్పుడు దాని మీద మళ్ళీ బోళ్ళని అనుమానాలు, అది ఇది 11 నెలల్లో చేయొచ్చా, 10 నెలల్లో చేయొచ్చా, ఈ రోజు పనికి వస్తుందా, అలాంటి సిద్ధాంతాలు. నేనేమంటానంటే ఇప్పుడు ముహూర్తాలు చూడాలి మొదలు పెట్టుకుంటున్నారు, ప్రతి వాళ్ళు అన్నిటికీ ముహూర్తం అనుకుంటారు. ఏదో మంచి రోజు చూసి సాయంకాలం పూట పోసేస్తారు. మాకు పెద్దగా ఏం చూడరు జయ, మా ఇంట్లో నాకు గుర్తుండి మామూలు చలిమిడి పెడతారా, మాకే ఊరికే తిథి చూసుకొని చేసేసుకోవటమే. దానికి పెద్ద ముహూర్త సిద్ధాంతం ఏం అక్కర్లేదు. క్రమంగా అదొక ముహూర్తం కింద, అందరికీ ముహూర్తాలే. పోయించుకురావాలా, పోయించుకుని గడప దాటచ్చా, దాటకూడదా, ఈ రోజున కుదురుతుందా, కుదరదా, అబ్బా తెగ అడుగుతారు నన్ను. నాకు వాటి సంగతి తెలియదమ్మా. మేము ఇళ్లలో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు ఏదో చెప్తారు. ఇప్పుడు మళ్ళీ మనం సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతాం కదా, వాళ్ళు ఏవేవో 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఇప్పుడు నా బట్టి వాళ్ళు నాకేం తెలీదు, నేను ఇలాగే చెప్తున్నా, ఇంతే, ఇంతకంటే అక్కర్లేదు. మంచి రోజు చూసుకుంటే సరిపోతుంది. అదేదో అమావాస్యలు అవి కాకుండా, క్షీణతిథులు కాకుండా, నక్షత్రం బాగుంటే చాలు. మళ్ళీ మన నక్షత్రాన్ని చూటవాలి, భర్త నక్షత్రాన్ని చూటవాలి, అన్నయ్య పోస్తాడు కాబట్టి అన్నయ్య నక్షత్రాన్ని చూటవాలి. అంత సిద్ధాంతం అక్కర్లేదు దానికి, అవసరంలా. అంత కాంప్లికేటెడ్గా చేసుకోకుండా చక్కగా వడిబియ్యం పోసుకోవచ్చు. దేవాలయాల్లో చూస్తాను జయ బాగా, మనకు తెలంగాణ ప్రాంతంలో అమ్మవారికి వడిబియ్యం ఇవ్వడానికి పసుపు కలిపిన బియ్యం పట్టుకొస్తారు. నేను ఒక ఫ్రెండ్ ఇంట్లో చూశాను, వాళ్ళ ఊరికి ఒక చిటికే పసుపు వేసారు తప్పిస్తే పచ్చగా చెయ్యాల. పసుపు కలిపి ఆ బియ్యాన్ని దేవాలయంలో సమర్పిస్తారు అమ్మవారికి వడిబియ్యం. అమ్మవారికి వీళ్ళు ఇస్తాం, మనం ఇస్తాం. ఎలా అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు శుభకార్యాలు ఉన్నాయి మన ఇంట్లో, శుభలేకిచ్చి ఒడిబియ్యం పోసొస్తారు అమ్మవారికి. అబ్బా, పోచమ్మ గుడి ఉంది కదా, రేణుకా ఎల్లమ్మ గుడి, అక్కడికి వెళ్తే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు. ఇంట్లో శుభకార్యం చేసుకున్నామని ఇస్తారు. ఆడపిల్లలు లేని వాళ్ళు 100% అమ్మవారికి పోస్తారు. బాగుంది. ఆడపిల్లలు ఉన్నా ఏదైనా శుభకార్యాలప్పుడు అమ్మవారికి వడిబియ్యం ఇవ్వటం, ఏటా ఒకసారి అమ్మవారికి వడిబియ్యం పోయటం. చీర, గాజులు, పువ్వులు, చీర రవిక పట్టుకొస్తారు, గాజులు పువ్వులు తెచ్చి
తర్వాత పసుపు కుంకం ఒడిబియ్యం మరి 5 కిలోలు ఇచ్చారు ఒక ఆవిడ. నేను వెళ్ళినప్పుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు మొక్కున్నాము అండి, మాకు ఆడపిల్లలు లేరు, మనవరాలు పుట్టాలని దండం పెట్టుకున్నాను, అందుకని మా కోడలు కడుపుతోంది ఇచ్చాను, పిల్ల పుట్టాక మళ్ళీ ఇస్తాను. బాగుంది. వాళ్ళ అంటే ఆసక్తులు అంతే. భక్తి ఇలా ఎన్ని శ్రద్ధలు. సంవత్సరాలు చేస్తారంటారు రమ్మగారు? ఏటా చేస్తారు జయ, పుట్టింటి వాళ్ళు ఆసరా ఉన్న నాళ్ళు చేస్తారు. ఆహా. అన్నదమ్ములు కూడా పోస్తారు. మా ఫ్రెండ్ సుశీల వాళ్ళకి నాకు తెలిసేసరికి వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు పోసేవారు. ఒడిబియ్యం వండటానికి కూడా ఓ ప్రోగ్రామ్గా చేసుకునేవాళ్ళు. వాళ్ళు అందరూ సోషలైజ్ అవ్వటానికి అదొక మంచి సందర్భం కూడా మరి, కదా. అవును కదా. మరి అన్నదమ్ములు చేస్తారు, వాళ్ళకు కూడా ఆడపిల్లలకి పెట్టుకుంటే మనకు మంచిదని అనుకుంటారు. ఇదొక సిద్ధాంతం కదా జయ, మన ఇంట్లో పుట్టిన ఆడపడుచుని గౌరవించడం, మరి ఆమెకు అన్ని చూడడం, మంచి చెడు చూస్తే మనకు కూడా రేపొద్దున చూస్తారు మంచి చెడు. ఎస్. వాళ్ళని కాపాడుకోవాలి కదా. సొంత ఆడపడుచుల్ని సరిగ్గా చూడలేని వాళ్ళు ఇక వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనమే ఉండదు. ఆ ఇంట్లో పుట్టిన మహాలక్ష్మినే చూడలేరు వాళ్ళు. పూజ చెయ్యి, గుడికెళ్ళు, ఏం ప్రయోజనం ఇంట్లో ఉన్న ఆడపిల్లని చూడలేనప్పుడు. అందుకని ఇక్కడ బాగా చేస్తారు జయ, మంచి భలే, చాలా సరదాగా అనిపిస్తుందండి. అవును, చాలా అంటే మంచి ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. కొనసాగిస్తున్నారు. చాలా ఖచ్చితంగా చేస్తారు రమ్మగారు. అవును, మిస్ చేసుకోరు అసలు. మిస్ చేసుకోరు. ఒడిబియ్యం పోయిపోతే అత్తవారు పోట్లాడే సందర్భాలు అదే కూడా, అన్నారు కదా. అవి కూడా కనిపిస్తాయి. మీ ఇళ్లలో ఇలాంటి ఆచారాలు ఉంటే తప్పకుండా ఖచ్చితంగా. చేసుకోండి. లేని వాళ్ళు చేసుకోమని చెప్పట్లేదు, ఉన్నా. మనకేమున్నాయో మనం అవి చేసుకుంటాం. అంతే. ఇలాంటి ఆచారం కనుక ఉంటే కజిన్స్ అన్నదమ్ములైనా పిలిచి ఆడపిల్లలకి పెట్టుకుంటే పోస్తారు. మంచిది, అమ్మవారిని నర్చించినట్లే. రైట్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.